Superb, superb. Thank you so much, Rasi Singh. Many more successful blockbusters to go. Thank you so much. And yes, Marika, hilarious ga మళ్ళీ మనల్ని నవ్వించినటువంటి రాజ్ తరుణ్ గారి మాటలు. హాయ్ అండి. ఇప్పుడు హిలేరియస్గా నవ్వించడం అంటే ఇప్పుడు సినిమాలో అండి, ఇప్పుడు స్టేజ్ పైకి నవ్వించక్కర్లే. ముందుగా థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ వర్డ్స్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా గత ఐ థింక్ ఫ్యూ వీక్స్ ఐ కాన్స్టెంట్లీ బీన్ ప్రమోటింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీయర్ దెన్ ఎవర్. మిమ్మల్ని ప్రతిరోజు చూస్తున్నందుకు థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. నేను 2004 నాకు 12 ఏళ్ళు ఒక సినిమా చూసా. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఒక సినిమా చేశా. అప్పటికి ఇప్పటికి అప్పుడు వెంకీ ఇప్పుడు ఈ సినిమా అయిన ఇలాగే ఉన్నారు. అస్సలు చెక్కు చెదరలేదు. ఎలా సార్? నాకు కూడా ఎవరా రేపు పొద్దున అవసరం పడద్దేమో. బట్ నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ మీతో వర్క్ నేను ఎప్పుడు కూడా మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను. నాకు ఇప్పటికీ కూడా నిద్దట్లో కూడా గుర్తొచ్చేది ఒకటి, సోలోలో అని నీకు గూగులీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. నిజంగా నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మీతో పనిచేసే అవకాశం దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ డార్లింగ్ శేఖర్ చంద్రతోని లేదు అంటే కాదు, మేము ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేసాము లేకపోతే ఎన్ని సినిమాలు చేయబోతున్నాం అని చెప్తే దిష్టి తగిలేస్తుందేమని భయం. నిజంగా దిష్టి తగిలేస్తుందేమని భయం. చేసిన 4 చేయబోయి 40 ఉంటాయి ఖచ్చితంగా. ఐ రియలీ థ్యాంక్స్ లాట్ డార్లింగ్. ఆర్ఆర్ మాత్రం నిజంగా నేను ఇవాళ పొద్దున్న నేను నా సినిమాలు ఎప్పుడు థియేటర్లోకి అంటే రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోకి వెళ్ళి చూడడానికి భయపడతానండి, ఎందుకంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ధైర్యం చేసే వాళ్ళు పొద్దున్న వెళ్ళాను, చంపేసాడు డార్లింగ్ ఆర్ఆర్ మాత్రం నిజంగా. మనం ఎప్పుడు కూడా మా స్టూడియోలో అని ప్రసాద్ ల్యాబ్స్ వేసుకొని చూడడం తప్ప థియేటర్లో యు కిల్డ్ ఇట్. కెమెరా మైక్ ముందు చెప్పాలి కాబట్టి నిజంగా అందరూ కూడా థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా బాగుంటానా అనిపించేలా చూపించాను నన్ను. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ ప్రీమియర్ చేసాం. ప్రీమియర్స్ చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా. థియేటర్స్లో కూడా చూసిన వాళ్ళందరూ మేము థియేటర్స్కి వెళ్ళాం. మార్నింగ్ షోకి వెళ్ళాం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి, తర్వాత మల్టీప్లెక్సర్ కూడా వెళ్ళాం. చూసిన వాళ్ళందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నా సినిమా నేను థియేటర్కి అంటే విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జనాలు అంత ఎంజాయ్ చేయడం చూసి చాలా రోజులు అయిందండి. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. మా ప్రొడ్యూసర్ మాధవి గారు ఒక మంచి సినిమా చేయాలన్న ఒక తపన, మా కథ మీద ఉన్న నమ్మకం, మా డైరెక్టర్ పడ్డ కష్టం, ఈ సినిమాకి ఏది కావాలంటే అది ఎలాగైనా తెచ్చి పెట్టాలి అని మా గోవింద్ గారు ఆయన భుజం మీద తీసుకున్న భారం, ఇవన్నీ కలిసి నాకు దొరికిన అదృష్టం 5 మినిట్స్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. మీ అందరికీ కూడా ఇప్పటిదాకా ఆల్రెడీ చూసిన వాళ్ళందరికీ, చూసి సినిమా ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ఇట్. రేపు పొద్దున్న థియేటర్లో చూడబోయి ఎంజాయ్ చేయబోయే వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గానే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 గంటలు ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని ఎవరితోనే సరే హాయిగా కడుపబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక 2 గంటలు థియేటర్లో మా సినిమాకి అవకాశం చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయం. ఇది మా హాబీ. ప్లీజ్ గో వాచ్ 5 మినిట్స్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ రాజ్ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అగైన్. వాట్ లైన్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మనం ఇమీడియట్గా Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. మా మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుదాము. కొంచెం చైర్స్ తీసుకురారా స్టేజ్ పైకి. సో రాజ్ తరుణ్ గారు చెప్పినట్టుగా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి వెరీ వెరీ రీజనబుల్ టికెట్ ప్రైసెస్ తోటి హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసేలాగా 5 మినార్ సినిమా ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ఫుల్ టాక్. సినిమా చూసిన ఆడియన్స్నే మీరు అడగచ్చు సినిమా ఎలా ఉంది అని, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంత ఎంజాయ్ చేశారు కాబట్టి. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్లో మూవీని చూడండి. అండ్ ఇప్పుడైతే Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. శ్రీనివాసరెడ్డి గారు
ఉన్నారా సార్? కూర్చోండి సార్ ప్లీజ్. మాధవి మ్యామ్, రామ్ గారు, ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. శేఖర్ చంద్ర గారు. గోవిందరాజు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూర్చుంటే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. మీ దగ్గర ఉందా మైక్? ఇదే ఒకసారి రాజ్ తరుణ్ గారు. హలో అండి. ఇక్కడ హాయ్ అండి. హాయ్. అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాలు కనీసం ఎవరికి అసలు తెలియదు కూడా రిలీజ్ అయినట్టు. కానీ ఇప్పుడేమో రాజ్ తరుణ్ కంబ్యాక్, చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ సినిమా ఒకటి బాగుంది అంటున్నారు. అంటే కమర్షియల్గా ఎంత కలెక్ట్ చేసింది ఏంటని పక్కన పెడితే రాజ్ తరుణ్ ఒక మంచి సినిమాతో మళ్ళీ వచ్చాడని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మీరు దీని మీద ఏమంటారు? చాలా హ్యాపీ అండి, నిజంగా చాలా హ్యాపీ. అండ్ హానెస్ట్లీ నేను ఐ థింక్ ఇందాక చెప్పిన 12 ఏళ్ళు ఎంత మనస్ఫూర్తిగా ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం అండి. అంటే నేను మన వాళ్ళతో కూడా అంటుంటే ఫోటోగ్రాఫర్స్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ టైమ్ కమింగ్ ఫర్ ప్రమోటింగ్. సినిమా చాలా బాగా వచ్చింది, ప్రీమియర్స్ ఎంజాయ్ చేశారు. సో ఐ డోంట్ అండ్ మీ అందరినీ కలుస్తుంటే కూడా అంటే నేను యాక్చువల్లీ నిజంగా ఆలోచించానండి ఎందుకు అని చెప్పి.